హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ ట్రిక్ స్టడీ ఛానల్. అండ్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే శాసనాలు, వాటిని నిర్మించిన వారు అండ్ మరియు వాటి ప్రాముఖ్యత కోసం మనం ఈరోజు పూర్తిగా డిస్కస్ చేయబోతున్నాం. ఈ టాపిక్ కనుక మనం చూసుకుంటే ఏపీపీఎస్సీ కండక్ట్ చేసే అన్ని ఎగ్జామ్స్లోనూ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ కనుక చూసుకుంటే ఆంధ్ర హిస్టరీకి అయితే ఎక్కువగా ప్రాముఖ్యత అయితే ఇవ్వబడుతుంది. అయితే ఆంధ్ర హిస్టరీలోని ముఖ్యమైన టాపిక్ ఏంటి అని కనుక చూసుకుంటే మనం ఈ శాసనాలను కూడా చెప్పుకోవచ్చు. ఈ శాసనాల నుంచి మనకి మ్యాక్సిమం ఏ ఎగ్జామ్ కనుక చూసుకుంటే ఏపీఎస్సీకి సంబంధించినవి మినిమం 3 or 4 మార్క్స్ అయితే రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మనం ఈ టాపిక్ని అయితే కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇంకా మన టాపిక్లో కనుక వెళ్తే ఫస్ట్ మైదవోలు శాసనం. మైదవోలు శాసనాన్ని మనకి శివస్కందవర్మ వేయిస్తారు. ఈయన పల్లవ రాజు. ఆంధ్ర అనే పదాన్ని యొక్క శాసనం మనకు పేర్కొంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 13వ శిలాశాసనం, దీన్ని అశోకుడు వేయిస్తాడు. ఆంధ్రులు మౌర్య సామ్రాజ్యంలో సామంతులుగా ఉన్నట్లు ఈ యొక్క శాసనం మనకు తెలియజేస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే నానాఘట్ శాసనం. నానాఘట్ శాసనాన్ని నాగానిక, ఈవిడ మొదటి శాతకర్ణి యొక్క భార్య. మొదటి శాతకర్ణి యొక్క విజయాలను ఈ యొక్క శాసనం అనేది మనకు తెలియజేస్తుంది. అండ్ నాసిక్ శాసనం, గౌతమి బాలశ్రీ, ఈవిడ గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క తల్లి. ఈ గౌతమిపుత్ర శాతకర్ణి విజయాలు, అతని బిరుదులను ఈ యొక్క శాసనం అనేది మనకు తెలియజేస్తుంది. అండ్ నాగార్జునకొండ, జగ్గయ్యపేట శాసనాలు, వీటిని బోధశ్రీ, శాంతశ్రీ అనే ఇక్ష్వాకు రాజులకు సంబంధించిన స్త్రీలు వేయిస్తారు. ఇది ఇక్ష్వాకుల యొక్క చరిత్రను మనకు తెలియజేస్తుంది. అదేవిధంగా కొండముది శాసనం జయవర్మ వేయిస్తారు. ఇది బృహత్పాలాయనాల గురించి మనకు తెలియజేస్తుంది. అండ్ మట్టిపాడు తామ్ర శాసనం దామోదర వర్మ వేయిస్తారు. ఈయన మనకి ఆనంద గోత్రికల రాజు. ఆనంద గోత్రికల రాజలాంఛనం వృషభం అని మనకి ఈ శాసనం అనేది తెలియజేస్తుంది. అండ్ గోరంట్ల త్రామ శాసనం, చేజర్ల శిలాశాసనం, ఈ 2 శాసనాలని మనకి అత్తివర్మ వేయిస్తారు. అత్తివర్మ ఎవరు అంటే ఆనంద గోత్రికల యొక్క రాజు. ఈ శాసనాలు మనకి ఏం చెప్తాయంటే ఆనంద గోత్రికల యొక్క చరిత్రను మనకి తెలియజేస్తాయి. అదేవిధంగా పెదవేగి శాసనం. పెదవేగి శాసనం 2వ నందివర్మ వేయిస్తారు. ఈయన సాలంకాయనుల యొక్క రాజు. సాలంకాయనలో విష్ణు దేవాలయాలు నిర్మించినట్లు తెలుపుతుంది. అండ్ నెక్స్ట్ ఇంద్రపాలనగర్ శాసనం, మొదటి గోవిందవర్మ వేయిస్తారు. విష్ణుకుండినుల రాజు ఈయన. విష్ణుకుండినుల రాజ్య స్థాపకుడు మొదటి గోవిందవర్మ అని చెప్పి ఈ యొక్క శాసనం అయితే మనకు తెలియజేస్తుంది. అండ్ నెక్స్ట్ ఈపూరు శాసనం, పొలమూరు శాసనం, రామతీర్థ శాసనం. ఈ యొక్క శాసనాలు మనకి విష్ణుకుండినుల యొక్క వంశ చరిత్రను అయితే తెలియజేస్తాయి. అదేవిధంగా నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకి తాళ్ళగుండ శాసనం, ఇది మనకి కదంబుల చరిత్రను తెలియజేస్తుంది. అదేవిధంగా చంద్రవల్లి శాసనం కూడా కదంబుల చరిత్రనే తెలియజేస్తుంది. మంచికల్లు శాసనం, దీనిని సింహవర్మ, ఈయన పల్లవుల యొక్క రాజు, పల్లవరాజు. సింహవర్మ గురించే ఈ శాసనం అనేది మనకు చెప్తుంది. అండ్ చందలూరి శాసనం, ఇది కుమార విష్ణువు వేయిస్తారు. ఆయన పల్లవ యొక్క రాజు. ఇది పల్లవుల గురించి మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఐహోల్ శాసనం, దీన్ని 2వ పులకేశి అయితే వేయిస్తారు. ఇది 2వ పులకేశి యొక్క విజయాలను మనకి తెలుపుతుంది. అండ్ మారటూరు తామ్ర శాసనం, ఇది మనకి 2వ పులకేశి వేంగిని ఆక్రమించినట్లు మనకి తెలుపుతుంది. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే సాతలూరు శాసనం, మచిలీపట్నం, గుంటూరు శాసనం. ఈ శాసనాలని గుణగ విజయాదిత్యుడు, అంటే ఈయన తూర్పు చాళుక్య యొక్క రాజు అనమాట, ఈయనైతే దీన్ని వేయిస్తారు. ఇది 2వ విజయాదిత్యుని యొక్క విజయాలను మనకి తెలియజేస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మోటుపల్లి అభయ శాసనం, ఇది చాలా ఇంపార్టెంట్. గణపతి దేవుడు వేయిస్తాడు. గణపతి దేవుని యొక్క విజయాలను మనకి ఇది తెలుపుతుంది. అండ్ అద్దంకి, కందుకూరు శాసనాలు పాండురంగడు, అంటే ఈయన గుణగ విజయాదిత్యుని సేనాధిపతి వేయిస్తాడు. ఇది తొలి పద్య శాసనం మరియు దీనిలో తరవోజ వృత్తం మనకి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే బెజవాడ శాసనం, దీన్ని యుద్ధమల్లుడు, అంటే తూర్పు చాళుక్య యొక్క రాజు వేయిస్తాడు. అండ్ ఈ శాసనం మనకి బెజవాడ శాసనంలో మధ్యాకార వృత్త పద్యం ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నందంపుడి శాసనం, దీన్ని నన్నయ్య భట్టు మనకి రచిస్తాడు. వేయించిన వాడు అయితే మాత్రం రాజరాజ నరేంద్రుడు. నందంపుడి శాసనం అండ్ సంస్కృత ఆంధ్ర భాషలో రచించిన శాసనం, దీని యొక్క ప్రత్యేకత. అండ్ మోటుపల్లి అభయ శాసనం, ఇది మనకి అనవోతరెడ్డి అయితే వేయించడం జరుగుతుంది. అనవోతరెడ్డి వేయించిన మోటుపల్లి అభయ శాసనం తెలుగు, తమిళం, సంస్కృత భాషల్లో కూడా ఉంటుంది. అండ్ గార్వపాడు శాసనం, గణపతి దేవుడు యాదవరాజు అయిన జైతుకి చేతిలో బందీ అయినట్లు ఈ యొక్క శాసనం మనకు తెలియజేస్తుంది. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే కాజీపేట శాసనం,
దీన్ని మొదటి బేతురాజు వేయిస్తారు. కాకతీయులు కాకతీపురానికి చెందిన వారని ఈ యొక్క శాసనం మనకి తెలియజేస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే చందుపట్ల శాసనం. ఇది మనకి ఏం తెలియజేస్తుందంటే రుద్రమదేవి తన సామంతుడైన కాయస్థ అంబదేవునిపై చేసిన యుద్ధంలో ఓడిపోయి మరణించినట్లు మనకి యొక్క శాసనం అనేది తెలియజేస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే విలాస తామ్ర శాసనం. ఇది జునాఖాన్కు బందీగా దొరికిన 2వ ప్రతాపరుద్రుడు ముస్లింల అవమానాన్ని భరించలేక నర్మదా నది తీరంలో ఆత్మహత్య చేసుకున్నట్లు మనకి యొక్క శాసనం అనేది తెలుపుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే బయ్యారం చెరువు శాసనం. దీన్ని మైలాంబ అంటే గణపతి దేవుని చెల్లెలు ఈమె వేయించడం జరుగుతుంది. ఇది కాకతీయుల యొక్క తొలి చరిత్రను మనకు తెలియజేస్తుంది. అండ్ హన్మకొండ శాసనం. దీన్ని మనకి రుద్రదేవుడు అంటే మొదటి రుద్రదేవుడు సాధించిన విజయాల గురించి మనకి శాసనం అయితే తెలియజేస్తుంది. అండ్ నెక్స్ట్ పొట్నూరు విజయస్తంభం. ఇది శ్రీకృష్ణదేవరాయలు వేయిస్తారు. అదేవిధంగా జామీ మసీద్ శాసనం. దీన్ని కులీ కుతుబ్ షా వేయించడం అయితే జరుగుతుంది. దీని అర్థం ఏంటంటే మనకి దీంట్లో స్వతంత్రం ప్రకటించుట అని దాని యొక్క ప్రాధాన్యత అయితే తెలియజేస్తుంది. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే కురిమిల్లి తామ్ర శాసనం. దీన్ని రాజరాజ నరేంద్రుడు వేయిస్తారు. అండ్ కలమల్ల శాసనం. దీన్ని ధనుంజయ నాయుడు అంటే రేనాటి చోళ రాజు అయిన ప్రాచీన తొలి తెలుగు శాసనం దీని యొక్క ప్రత్యేకత. అండ్ నెక్స్ట్ చూసుకుంటే విప్పర్ల శాసనం. దీన్ని జయసింహ వల్లభుడు అనేవాడు వేయిస్తాడు. అండ్ దాలగుండ శాసనం. కదంబరాజు కుకుత్సవర్మ అనే ఆయన దీన్ని వేయిస్తారు. అండ్ వేల్పూరు శాసనం మాధవవర్మ వేయిస్తారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎర్రగుడి రాజుల మందగిరి శాసనం. దీన్ని అశోకుడు వేయిస్తాడు. అశోకుడి సామ్రాజ్యం ఆంధ్రాలో కర్నూలు వరకు వ్యాపించి ఉన్నట్లు ఈ యొక్క శాసనం అయితే మనకు తెలియజేస్తుంది. అండ్ మస్కీ శాసనం అశోకుడు వేయిస్తారు. అండ్ అశోకుడి రాజ్య దక్షిణ సరిహద్దు గురించి మనకి ఈ యొక్క శాసనం అయితే తెలియజేస్తుంది. నేను ఆల్మోస్ట్ మ్యాక్సిమమ్ ఇంపార్టెంట్ శాసనాలన్నీ కవర్ చేసినట్టు అనుకుంటున్నాను. ఇవైతే మీకు ఎగ్జామ్ పర్పస్లో చాలా యూజ్ అవుతుంది. ఎగ్జామ్కి వెళ్ళే ముందు రివిజన్కి అయితే చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ this video.